పాకిస్తాన్ చెబుతుంది ఈ ప్రపంచానికి ఉగ్రవాదంతో మా దేశం కూడా బాధితురాలే అని, మా దేశం కూడా బాధిత దేశమే అని. పాకిస్తాన్ ఇప్పటికి కూడా చెబుతోంది మా దేశం కూడా ఉగ్రవాదంతో తీవ్ర ఇబ్బందులు పడుతుందని. పాకిస్తాన్ ఇప్పటికీ చెప్తోంది ఉగ్రవాదానికి పాకిస్తాన్కి ఎటువంటి సంబంధం లేదని. పాకిస్తాన్ ఇప్పటికీ ఇవాళ కూడా చెబుతోంది ఉగ్రవాదం పైన మేము కూడా పోరాటం చేస్తున్నామని. కానీ పాకిస్తాన్ ఏం చేస్తోంది? ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తోంది, ఉగ్రవాదానికి ఆర్థికంగా మద్దతిస్తోంది, ఉగ్రవాదులని పెద్ద పెద్ద సెక్యూరిటీ ఇచ్చి ఉగ్రవాదుల్ని కాపాడుతుంది. పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉన్నారని నిరూపించే దృశ్యం ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ దృశ్యంలో, ఈ విజువల్లో ఉన్న వాళ్ళంతా ఉగ్రవాద అనుకూలస్తులే. ఈ మీటింగ్లో వేదిక పైన మాట్లాడుతున్నది, కూర్చున్నది ఉగ్రవాదులే. ఈ ఉగ్రవాదులే భారతదేశంలో విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఈ ఉగ్రవాదులే భారతదేశంలో రక్తాన్ని పారిస్తోంది. లష్కరే తోయిబా కమాండర్, ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నారు లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా కసూరిని. ఈ సైఫుల్లా కసూరినే కొద్ది రోజుల క్రితం, అంటే ఏప్రిల్ 22వ తేదీన మన కశ్మీర్లో పహల్గామ్లో ఉగ్రదాడికి కారకుడు. ఇతడి లెఫ్టినెంట్ ఎల్టీ కమాండర్, లష్కరే తోయిబా కమాండర్గా పనిచేస్తున్నాడు సైఫుల్లా కసూరి. ఈ సైఫుల్లా కసూరి మాస్టర్ మైండ్ వల్లనే పహల్గామ్లో 26 మంది అమాయకులని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఆ కుట్రకు కారకుడు, స్కెచ్ వేసింది ఈ సైఫుల్లా కసూరి. ఈ సైఫుల్లా కసూరి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? పాకిస్తాన్లో మీరు స్క్రీన్ పైన చూస్తున్న విజువల్స్, 2 బాక్సుల్లో చూస్తున్న విజువల్స్, నిన్న పాకిస్తాన్ లాహోర్లో జరిగిన ఒక ప్రభుత్వ ర్యాలీలో ముఖ్య అతిథిగా వచ్చి ప్రసంగం చేస్తున్న వీడియో ఇది. పాక్ ప్రధాని ఇప్పుడు అజర్బైజాన్లో కూర్చున్నాడు. అజర్బైజాన్లో కూర్చొని భారత్ మాకు శత్రువు, భారత్ మా పైన అన్యాయంగా, అక్రమంగా దాడి చేస్తుందని చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ లాహోర్లో ఏం జరుగుతోంది? ఉగ్రవాదులు బహిరంగంగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఉగ్రవాదులు బహిరంగంగా భారతదేశాన్ని బెదిరిస్తున్నారు. ఉగ్రవాదులు బహిరంగంగా భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కేవలం భారత్ పైన విద్వేషాన్ని నూరిపోయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం ఏదో కాదు, పాకిస్తాన్లో అణుపరీక్షలు జరిగిన సందర్భంగా అణుపరీక్షల వారోత్సవాన్ని నిర్వహించారు. పాకిస్తాన్ మర్కాజీ ముస్లిం లీగ్ ఈ అణుపరీక్షల వారోత్సవాల సందర్భంగా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికే ఈ సైఫుల్లా కసూరి హాజరయ్యారు. భారత్ని ఎలా నాశనం చేద్దాం, భారత్లో విధ్వంసాన్ని ఎలా సృష్టిద్దాం, భారత్లో రక్తపాతాన్ని ఎలా పారిద్దామంటూ సైఫుల్లా అక్కడున్న సభికులందరికీ తన మాటలతో రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేయించాడు. ఈ సైఫుల్లా కసూరియే మన పహల్గామ్లో ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్లో దాడికి మాస్టర్ మైండ్. పర్యాటక ప్రాంతాల్ని టార్గెట్ చేయాలని, భారత్లోని పర్యాటక ప్రాంతాల్లో బీభత్సాల్ని సృష్టించాలని, భారత్లోని పర్యాటక ప్రాంతాల్లో పర్యటనకు వచ్చిన వాళ్ళని కాల్చి చంపేస్తే భారత్ మరింత బాధపడిపోతుందని ఈ సైఫుల్లా కసూరియే ప్లాన్ చేసింది. ఏదైతే ఇతర ఉగ్రవాద సంస్థల నుంచి, ఇతర దేశాల్లో ఉన్న హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థల నుంచి టెక్నాలజీని డెవలప్ చేసుకొని అక్కడి హమాస్ ఎలాగైతే పర్యాటక ప్రాంతాలని టార్గెట్ చేసి దాడులకు పాల్పడిందో అటువంటి దాడులనే భారత్లో ప్లాన్ చేసింది ఈ సైఫుల్లా కసూరియే. ఈ సైఫుల్లా కసూరి ఇప్పుడు లష్కరే తోయిబా, ఏదైతే లష్కరే తోయిబా ఉందో ఆ లష్కరే తోయిబాలో కమాండర్గా పనిచేస్తున్నాడు. లష్కరే తోయిబాలో కీలకంగా పనిచేస్తున్నారు. ఈ సైఫుల్లా కసూరితో పాటు ఈ సమావేశానికి హఫీజ్ సయీద్ కొడుకు కూడా హాజరయ్యాడు. హఫీజ్ సయీద్ లష్కరే తోయిబా నాయకుడు, చీఫ్ హఫీజ్ సయీదే లష్కరే తోయిబాని ఏర్పాటు చేసి భారత్లో అనేక దాడులకు పాల్పడ్డాడు. ఈ హఫీజ్ సయీదే భారత్లో విధ్వంసాలకి ప్లాన్ చేశాడు. ఈ హఫీజ్ సయీదే మొన్న మన భారత ప్రధాని నరేంద్ర మోదీ రక్తాన్ని సింధు నదిలో పారిస్తానని సవాల్ చేశాడు. ఈ హఫీజ్ సయీద్ని కాపాడడానికి ఐఎస్ఐ లాహోర్లో అతిపెద్ద భద్రతా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ భద్రతా కేంద్రానికి హఫీజ్ సయీద్ నివాసానికి చుట్టూ 4 అంచెల
భద్రతను ఏర్పాటు చేసి టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి హఫీజ్ సయీద్ని కాపాడింది. మీరు చూస్తున్న స్క్రీన్ పైన ఒక బాక్స్లో హఫీజ్ సయీద్ కొడుకు మాట్లాడుతున్న ప్రసంగాన్ని, మరో బాక్స్లో సైఫుల్లా కసూరిని. ఈ ఇద్దరే భారతదేశానికి ఇప్పుడు అతిపెద్ద శత్రువులు. పాకిస్తాన్ ప్రధానమంత్రి చాలా స్పష్టంగా అజర్బైజాన్లో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? భారత్తో మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, భారత్తో ఎటువంటి వ్యాఖ్యలైనా శాంతియుతంగా మాట్లాడుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాడు. అజర్బైజాన్లో మేము ఊహించక ముందే భారత్ మా పైన దాడులు చేసిందని చెప్తున్నాడు. అజర్బైజాన్లో భారత్తో కూర్చొని మాట్లాడుకుంటే కానీ సమస్యలు పరిష్కారం కావని చెప్తున్నాడు. కానీ అదే పాక్ ప్రధానమంత్రి షరీఫ్, మా దగ్గర ఉగ్రవాదుని మేమే పెంచి పోషిస్తున్నాం, మా దగ్గర ఉగ్రవాదులు బహిరంగంగానే తిరుగుతారు, లాహోర్లో తిరుగుతారు, ఇస్లామాబాద్లో తిరుగుతారు, రావల్పిండిలో తిరుగుతారు, మా ఐఎస్ఐఏ ఈ ఉగ్రవాదుని పెంచి పోషిస్తుందని ఎక్కడా చెప్పలేకపోతున్నాడు. తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. మేము ఉగ్రవాద బాధితులమని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. మా దేశంలో ఉగ్రవాదం మా అభివృద్ధికి ఆటంకంగా మారిందని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. కానీ ప్రపంచం ముందు ఒక బిక్క ముఖం వేసుకొని తప్పు చేయని వాళ్ళలాగా ఏదో బాధపడుతున్నట్టుగా నటిస్తున్న పాకిస్తాన్ భారత్లో మాత్రం భారీ విధ్వంసాలకు కారకులని తయారు చేస్తుంది, భారీ విధ్వంసాలకి ప్లాన్ చేస్తుంది. భారత్లో అమాయక ముస్లిం యువతని ఉగ్రవాదం వైపు మళ్లిస్తోంది. వాళ్ళని రెచ్చగొట్టే ప్రసంగాలతో, వాళ్ళలో ఉన్మాదాన్ని రెచ్చగొట్టేలా చేసి వాళ్ళని ఉగ్రవాదం వైపు టర్న్ చేస్తుంది. ఇది అతిపెద్ద సమస్యగా మారింది. ఇటువంటి సైఫుల్లా కసూరి లాంటి వ్యక్తులని భారత్ మాకు అప్పగించాలని పట్టుబడుతోంది. ఎప్పుడైతే ఈ ఉగ్రవాదుల్ని మాకు అప్పగిస్తారో, ఇలాంటి ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని భారత్కు అప్పగిస్తుందో, అప్పుడే మన నీళ్లు, సింధు నదీ జలాలు పాకిస్తాన్లో పారుతాయని చెప్తోంది చాలా స్పష్టంగా. మరి భారత్ పెట్టిన ఈ కండిషన్స్కి పాకిస్తాన్ తలొగ్గుతుందా? ఇలాగే దొంగ నాటకాలు ఆడుతుందా? దేశంలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ, దేశంలో ఉగ్రవాదులకి డబ్బులు ఇస్తూ, దేశంలో భారత వ్యతిరేక కార్యకలాపాలని అధికారికంగా నిర్వహిస్తూ పాకిస్తాన్ భారత్తో శాంతి చర్చలకు వస్తుందంటే ఈ దేశం ఒప్పుకుంటుందా? ఈ ఉగ్రవాదుల్ని అప్పజెప్పినప్పుడే భారత్ చర్చలకు వెళ్తుందని నిన్న తెగేసి చెప్పింది. మరి మీరేమనుకుంటున్నారు? ఇటువంటి ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ అప్పగించాల్సిందేనా భారత్కి? ఉగ్రవాదం అంతం అవుతుందా? పాకిస్తాన్ నిజంగా నిజాలే చెబుతుందా? పాకిస్తాన్ మళ్ళీ ప్రపంచాన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తుందా? మీరు మీ అభిప్రాయాల్ని వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు చూస్తున్నారు సుమన్ టీవీ లైవ్. ప్రతి క్షణం ప్రతి వార్తని సుమన్ టీవీ ఇక్కడ నుంచి మీకు లైవ్లో అందిస్తుంది. మీరు చూస్తున్న ఈ వీడియో కూడా నేను లైవ్లో ప్రజెంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా సుమన్ టీవీ లైవ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేటెడ్ న్యూస్ కోసం, అప్డేటెడ్ వార్తల్ని, బ్రేకింగ్ని లైవ్లో చూడండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. मेरे मोहतरम भाइयों, आज का आने वाला 28 मई ये बुनियान मरसूस के साथ आया है। कुरान मजीद में अल्लाह ताला के ये अल्फाज बोले हुए, इन्नल्लाह युहिब्बुल्लज़ीना युक़ातिलूना फी सबीलिही सफ़्फ़न कअन्नहुम बुनियानुम मरसूस। अल्लाह ताला उन लोगों से मोहब्बत करता है, प्यार करता है। अल्लाह की रहमत, नुसरत, गलबे उन लोगों के साथ है।